హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూకేపీ మీడియా అండ్ హలో వైజాగ్. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతని పేరు భూపత్ రాజు అన్వేష్ వర్మ. ఎంత యంగ్ ఏజ్లో ఎన్ని అచీవ్మెంట్స్ అనేది మన వైజాగ్ నుంచి చేయడం అనేది చాలా ప్రౌడ్ విషయం. చదువుల్లో ఎక్కువ ఉండేవారా లేకపోతే స్పోర్ట్స్లో ఎక్కువ ఉండేవారా? కొత్త యాంగిల్లోకి వచ్చారని నేను విన్నాను. అదేంటంటే పాలిటిక్స్. సో ఎన్నో చెప్తారా, పర్లేదా? షేర్ చేస్తారు. ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పొలిటికల్గా? కండిషనల్గా జగన్ గారు అంటే ఇష్టం. కొంచెం చెప్తారా ఏమేమి స్పోర్ట్స్ వచ్చాయి మీకు? లిస్ట్ చెప్తారా? సో యు ఆర్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఏ గోల్డ్ మెడల్. సో ఈ మార్షల్ ఆర్ట్స్ తర్వాత రీసెంట్గా నేను విన్నది ఏంటంటే మౌంటైనింగ్. నాకేంటంటే ఈ సినిమాలు చూసి నిధి దొరుకుతామని 8,000 మీటర్స్ అబౌట్ డెత్ జోన్లో నాతో పాటు వచ్చిన కో క్లైంబర్కి బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్రెయిన్లో. మనం ప్రతి సంవత్సరం 3,50,000 కరాటీకే పోగేయడానికి కష్టపడుతున్నాం. 30 లక్షలు అవుతుంటే ఎవరు ఇస్తారు? ఆల్మోస్ట్ సమిట్ వెళ్తుండగా నాతో పాటు వచ్చిన షర్ప ఫెయింట్ అయిపోయింది, మొత్తం బ్లీడింగ్. ఒకే సీజన్లో 2 సార్లు ఎవరు షేకింగ్ ఫస్ట్ పర్సన్. సో ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. నెక్స్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఆడతారు, కొంచెం చెప్తారా ఏమేమి స్పోర్ట్స్ వచ్చాయి మీకు? నాకు చాలా స్పోర్ట్స్ వచ్చు. నేను సక్సెస్ఫుల్ గా అయిందైతే మార్షల్ ఆర్ట్స్, అంటే వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ అని రిప్రజెంట్ చేశాను. ఓకే ఓకే. సో 2 times గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను దానికి. ఓకే. ఎప్పుడెప్పుడు జరిగేది? ఇదా నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడింది 2014 లో. ఓకే. ఎక్కడ? ఛాంపియన్షిప్ లండన్ లో. ఓకే. అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది. సిల్వర్. ఇండియా ఫస్ట్ సిల్వర్ మెడల్. ఓకే. నో సెకండ్ పొజిషన్. మళ్ళీ 2015 స్పెయిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను. స్పెయిన్ లో జరిగింది, అక్కడ బ్రాంజ్ వచ్చింది. ఓకే. అండ్ అలాగే 2016 యుఎస్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను, అక్కడ బ్రాంజ్ వచ్చింది. మళ్ళీ 2017 ఐర్లాండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను, అక్కడ సిల్వర్ వచ్చింది. మళ్ళీ 2018 ఎథెన్స్ గ్రీస్ వరల్డ్ ఛాంపియన్షిప్, అక్కడ గోల్డ్ వచ్చింది. ఇండియా ఫస్ట్ గోల్డ్ మెడల్. అకౌంట్ ఓపెన్ చేయలేదు. లేదు. ఓకే. So you are the first Indian to get a gold medal in martial art championship. ఓకే, సూపర్. సో ఇన్ని కంట్రీస్ ఇన్ని ఛాంపియన్షిప్స్ అటెండ్ అవ్వాలంటే దిస్ లాట్ ఆఫ్ సపోర్ట్ అయితే బ్యాక్ నుంచి కావాలి కదా. సో హూ ఇస్ దట్ పీపుల్? అంటే ఎవరైతే పర్సన్ కానీ పీపుల్ కానీ ఎవరు ఉన్నారు? అంటే ఆర్ ఇండివిజువల్ గా మీరే అవన్నీ చేశారా ఏంటి? ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇండివిజువల్ చేయడానికి వీఆర్ నాట్ క్యాపబుల్, అంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఏం కాదు. మనకి మామూలుగా వరల్డ్ ఛాంపియన్షిప్ రిప్రజెంట్ చేయడం 3,50,000 అంత అవుతుంది. ఆ ఒక్క 3,50,000 అంటే మామూలుగా మాలాంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇష్టం. స్పాన్సర్స్ ఉండాలి. నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఓవరాల్ గా అన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ కంపేర్ చేసుకుంటే రానా గారు అని ఉన్నారు వైజాగ్ లో, తనిష్క్ ఉంటుంది. సో ఆయన బాగా సపోర్ట్, అంటే నేను వెళ్ళి ప్రత్యేకంగా అడగక్కర్లేదు, ఈ అండర్స్టాండ్స్ సపోర్ట్స్ అనమాట. అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సిఎంఆర్ రావణ్ గారు ఉన్నారు, ఆయన నాకు స్పాన్సర్. జీవి గారు అని ఉన్నారు, ఆయన స్పాన్సర్. అలా చాలా మంది ఉన్నారు స్పాన్సర్స్. మనకి ఎస్ఆర్కే ఇన్ఫ్రా అని ఎంఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. చాలా మంది ఎంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి ఇన్ని చేయగలిగాను. ఇది ఒక్కరు చేసినా అవ్వదు. ఇవన్నీ అచీవ్మెంట్స్ కి చాలా మంది కారణం ఉన్నారు. పేరు చెప్తే చాలా లిస్ట్ వస్తుంది. చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. ఓకే. సో ఈ మార్షల్ ఆర్ట్స్ తర్వాత రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే మౌంటైనింగ్. సో దాని గురించి చెప్తారా? అది అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది జర్నీలో? ఆ షిఫ్ట్ ఎక్కడ జరిగింది? షిఫ్ట్ నాకు చిన్నప్పటి నుంచి, మనకి మామూలుగా వైజాగ్ చుట్టుపక్కల అంతా కొండలే. అవును. నాకేంటంటే సినిమాలు చూసి నిధి దొరుకుతామని వెళ్ళేవాడిని. ఓకే. కొండలెక్కటం, గృహ. ఆ రోజు ఆ గృహ నాకు కనిపించకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఉండేది. మార్నింగ్ స్టార్ట్ అయినంటే అన్ని కొండలు ఎక్కటం,
ఎక్కడో గృహ ఉంటే ఎతికేయటం, ఆ గృహలో ఏమైనా నిధి దొరుకుద్దేమో అని, చిన్న రాయి దొరికినది నిధి అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. సో అలా అలాగా పిచ్చి ముదిరింది. ఎప్పుడు అంటే నేను ఎవరిని తీసుకుని, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఇంట్లో కొట్టేవారు. ఆ, కొండలెక్కడం జారిపడ్డారంటే ప్రాణాలు పోతాయి, అది ఇది అని. బట్ నాకు అలా ఏం లేదు, నేను ఎక్కుతా ఉండేవాడిని. బట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ గా మౌంటైనర్ అవుదామని థాట్ లేదు. నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా పిచ్చి. ఇంకా వేరే అదర్ స్పోర్ట్స్ లోకి వెళ్ళాలని ఆలోచన ఏం లేదు. బట్ తర్వాత ఒకసారి ఏం తెలిసిందంటే ఎవరెస్ట్ అనేది వరల్డ్స్ డెడ్లియెస్ట్ మౌంటైన్ అని. సో జనాలు అది ఎక్కుతా చచ్చిపోతారని, బాడీలు కూడా కిందకి తీసుకురాలేమని. సో దానికి ఫిజికల్ గా కాదు, మెంటల్ గా కూడా మనకు చాలా ఎబిలిటీస్ ఉంటే గానీ మనం ఎవరెస్ట్ అనేది క్లైమ్ చేయలేమని తెలిసింది. సో దట్ డే డిసైడెడ్ టు క్లైమ్ ఎవరెస్ట్ అన్నమాట. ఓకే. సో అది కొంచెం చాలా టఫ్ గా ఉంది కాబట్టి రిస్క్ చేస్తే థ్రిల్ కనిపిస్తుంది అని. చేయకపోతే ఏంటి, ఇప్పుడు మామూలుగా చాలా మంది ఫెయిల్యూర్స్ ని చూసుకుంటారు, ఎక్కలేకపోయాడని. ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. సో మనం కూడా అలా ప్రూవ్ చేసుకోవాలన్న థాట్ తోటి స్టార్ట్ చేసా. అలాగా ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని ఎక్కడం ఉన్నదని, అలా 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అని, అది కూడా ఫినిష్ చేసా. ఇంతవరకు ఎన్ని మౌంటైన్స్ ఎక్కారంటే లిస్ట్ ఏం చెప్తారా? లిస్ట్ అంటే చాలా ఉంది, బట్ అంటే ఫేమస్ ఉన్నవి. ఫేమస్ అంటే ప్రతి కాంటినెంట్ లో హైయెస్ట్ మౌంటైన్ ఉంటుంది. ఇప్పుడు ఏషియా హైయెస్ట్, వరల్డ్స్ హైయెస్ట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్. అలాగే ఆఫ్రికా హైయెస్ట్ కిలిమంజారో, సౌత్ అమెరికా హైయెస్ట్ ఒకటి, నార్త్ అమెరికా హైయెస్ట్ ఒకటి, అలా ప్రతి కాంటినెంట్ కి హైయెస్ట్ ఉంటాయి కదా. సో వీటిలో అన్ని హైయెస్ట్ మౌంటైన్స్ ఎక్కా. 7 హైయెస్ట్ మౌంటైన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2.5 years ఎక్కాను. సో నాకు తెలిసి వరల్డ్ టాప్ 10 లో ఉన్నాను అంటున్నారు, ఐ డోంట్ నో. అంటే ఫాస్టెస్ట్ క్లైంబర్ లో. సో ఈ 7 సమ్మిట్స్ చేసిందే కాకుండా సౌత్ పోల్ అని స్కీయింగ్ ఉంటది. సౌత్ పోల్ 90 degrees సౌత్ పోల్ స్కీ చేశాను. ఫస్ట్ ఇండియన్ మెన్ టు డు దిస్ ఆల్ థింగ్స్ ఇన్ ద టైం. సో ఎవరెస్ట్ మౌంటైన్ క్లైంబ్ చేయడం అనేది నాట్ ఎ స్మాల్ టాస్క్ కాదు. సో వాట్ ఆర్ ద హర్డల్స్ యూ ఫేస్డ్ ఇన్ దట్ క్లైంబింగ్? అంటే మనం చూస్తుంటాం సినిమాల్లోని లేకపోతే న్యూస్ లోని, లైక్ అదే మీరు చెప్పినట్టు చాలా మంది వెనక్కి కూడా రారు అక్కడ. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ కానీ, వాట్ ఎవర్ ఫుడ్ కండిషన్స్ కానీ, హెల్త్ కండిషన్స్, మెంటల్ కండిషన్స్, ఇవన్నీ ఎలాంటివి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఎవరెస్ట్ క్లైంబ్ చేసేటప్పుడు? మనకు మామూలుగా సీ లెవెల్ నుంచి వెళ్తాం. వైజాగ్ అంటే పీపుల్ లివింగ్ ఇన్ సీ లెవెల్. సీ లెవెల్ నుంచి 8,849 అడుగులు అది ఉంది. సో థింగ్ ఏంటంటే యూజువల్ ఎవరు బిలీవ్ చేయరు. అంటే రీజన్ నార్త్ ఇండియన్స్ లేదంటే నార్త్ ఈస్ట్ లో పుట్టే జనాలకి కొంచెం మౌంటైన్స్ మీద అవగాహన కానీ, మౌంటైనరింగ్ అంటే ఏంటి, బేసిక్ మౌంటైనరింగ్, అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్సెస్ చేయటము, ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్స్ చేయటము, అంటే ఆర్మీ పీపుల్ కి వీరికి తెలుస్తుంది. ఒక మనలాంటి రీజన్ లో బ్రతుకుతున్న వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ తక్కువ. అండ్ మనం వెళ్తామన్నా అంత ఇదిగా చూడరు. ఏం వెళ్తాం మనం అన్నట్టే ఉంటది అనమాట. దేర్ స్టిల్ సమ్ పీపుల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హడిల్ ఏంటంటే మనకి సీ లెవెల్ నుంచి వెళ్తాం కాబట్టి టెంపరేచర్ ఫస్ట్లీ మనకి ఇక్కడ హ్యూమిడ్ ఎక్కువ. సో అక్కడికి వెళ్ళేసరికి -25 -30 ఉండేసరికి దుమ్ములు తగులుతుంది చలి. సో మరి ఏంటో గాడ్స్ గ్రేస్, నాకు అసలు అంత హెవీగా నాకు ఎవరెస్ట్ లో అంత బాధపడింది ఏం లేదు, వెదర్ పరంగా కానీ దీని ప్రకారంగా కానీ. సో నేను ఎవరెస్ట్ 3 times చేశాను. 3 times? నేను ఇంకా ఒకటే 3 times చేశాను. సో ఎవరెస్ట్ ఏంటంటే నార్త్, సౌత్ అని 2 sides ఉంటాయి. నార్త్ వచ్చేసి చైనా సైడ్, సౌత్ వచ్చేసి నేపాల్ సైడ్. సో 2018 లో ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యా. ఫండింగ్ అంతా 40 lakhs పెట్టారు అప్పుడు నా మీద. సో అంతా బాగానే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఒక అవుట్ ఆఫ్ 1000 లో నేను టాప్ 5 లో ఉన్నాను. నేను కూడా ఆ సెలక్షన్ లో ఫిజికల్ సెట్ టెస్ట్లు అన్ని, ఫిజికల్ కోర్సెస్ చేయడం, కోర్సెస్ లో బాగా చేసిన సెలెక్ట్ చేయడం అలాగా. సో నార్త్ సైడ్ నుంచి క్లైంబ్ చేయడానికి వెళ్ళాము. 8,000 meters అబౌట్ డెత్ జోన్ లో నాతో పాటు వచ్చిన కో క్లైంబర్ కి బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్రెయిన్ లో. సో దాన్ని రిస్క్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో టీం అంతా వచ్చేసి. సో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే, అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది ఎక్కారు, ఎక్కలేదు. ఎక్కలేని లిస్ట్ లో నేను ఉన్నాను. నేను వచ్చింది ఎందుకంటే తను సేవ్ చేయడానికి. సో వీళ్ళందరూ ఇలా అనేసరికి తీసుకోలేకపోయాను. అంటే ఏ మనిషినైనా ఎక్కలేదంటే ఎక్కలేదని అంటారు, ఆడ మనిషి ప్రాణాలు కాపాడేది ఇవన్నీ చెప్పరు కదా. అది తీసుకుని డిసైడ్ అయ్యింది మళ్ళీ ఎక్కాలని. మనం ప్రతి సంవత్సరం 3,50,000 కరాటీకి పోగేయడానికి కష్టపడుతున్నాం. 30 లక్షలు అవుతుందంటే ఎవరు ఇస్తారు? ఎవరెస్ట్ ఎక్కడానికి 35 lakhs అవుతుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఓకే, సో దట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, చాలా ఎక్స్పెన్సివ్. ఎన్ని డేస్ పడుతుంది రఫ్లీ? 45 days ఈజీగా. ఓకే, ప్రొఫెషనల్ మౌంటైనర్స్ కాకపోతే అక్లమటైజేషన్ కి దానికి అంత 45 days పడుతుంది ఈజీగా. సో మళ్ళీ నేపాల్ సైడ్ ట్రై చేశాను. ఫస్ట్ టైం అలా ఫెయిల్ అయ్యాం. సెకండ్ టైం మళ్ళీ నేపాల్ సైడ్ నుంచి వెళ్ళా. సెకండ్ టైం హూ స్పాన్సర్డ్ యూ? రానా. ఓకే ఓకే. అండ్ శ్రీనివాస్ గారు అని హైదరాబాద్ లో ఉన్నారు ఆయన. MSN రాజు గారు ఇక్కడ ఇనిషియల్ గా హెల్ప్ చేశారు. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత కొంచెం డబ్బులు వచ్చి అలా మొత్తానికి ఏదో అడ్జస్ట్ చేసుకున్నాను. వచ్చిన డబ్బులు చాలా అక్కడికి వెళ్ళి ఒక బాండ్ పేపర్ రాసి కంపెనీకి నేను వెళ్ళి వచ్చిన డబ్బులు ఇస్తానని ఏదో సెటప్లు చేసి మొత్తానికి ఒక 35 లక్షలు అయిందంటే 15 లక్షలు కట్టినట్టున్నాను. 10 లక్షలు 15 లక్షల దగ్గర 15 లక్షలు కట్టాను.
కట్టి వెళ్ళాను. మళ్ళీ 8,000 దాటి ఇంకా ఆల్మోస్ట్ సమ్మిట్ వెళ్తుండగా నాతో పాటు ఉన్న షెర్పా ఫెయింట్ అయిపోయాడు. మొత్తం బ్లీడింగ్. ముక్కులో నుంచి, అయ్యో! నోట్లో నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. నాకు మళ్ళీ అనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఇలా జరిగింది. మళ్ళీ తను సేవ్ చేసుకొని కిందకొచ్చా 8,000 మీటర్స్‌కి. నేనేం అనుకున్నానంటే టైం ఉంది కాబట్టి 8,000 మీటర్స్‌లో క్యాంప్‌లో వదిలేసి మళ్ళీ వెళ్ళి క్లైంబ్ చేసి వద్దాం అనుకున్నాను. సో, బట్ అవకాశం దొరకలా. తను అసలు అంత కాన్షియస్‌లో లేడు. సో, మళ్ళీ కింద శాటిలైట్ ఫోన్‌లో మాట్లాడితే ఒక రోజు వెయిట్ చేయి. నీకు మళ్ళీ ఒక క్లైంబర్‌ని పంపిస్తాం. వెళ్ళి సబ్మిట్ చేసి వద్దుగాని అన్నారు. తను వచ్చేలోపు వెదర్ మారిపోయి పైన అందరూ చనిపోవడం స్టార్ట్ అయింది. డెత్ స్టార్ట్ అయిపోయి వెదర్ అంతా పాడైపోయి ఓకే. మోస్ట్ హార్డెస్ట్ టైం నాకు ఎవరెస్ట్‌లో. ఒక పక్క చేయలేదు. రెండోసారి ఫెయిల్ అయ్యాను. డబ్బులు కూడా అప్పు చేసి వచ్చాం. ఇంకా తీర్చుకోవాల్సింది చాలా ఉండింది. మరి స్టక్ అయిపోయాం క్యాంప్ 3లో. ఇంకా విపరీతమైన విండ్ స్పీడ్ అనమాట. మనకేమవుతుందంటే విండ్ ఎక్కువ వచ్చినప్పుడు స్నో వస్తది. ఆ గ్లాసెస్ అన్ని కట్టేస్తాయి. మనకి విజిబుల్ ఉండదు. చిన్న స్లిప్ అయినా ఇంకా కింద పడిపోతాం. ఇంకా ఎవడు ప్రాణాలు కాపాడడానికి కాదు కదా వచ్చి బాడీ చుట్టడానికి కూడా ఆస్కారం ఉండదు. సో, మొత్తానికి ఏదో కష్టపడి క్యాంప్ 2కి వచ్చాను. క్యాంప్ 2కి వచ్చిన తర్వాత అందరూ అన్న విషయం ఏంటంటే ఎవరెస్ట్ అన్నది అందరిని యాక్సెప్ట్ చేయదు. సో, నువ్వు ఎక్కలేదంటే నువ్వు ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ కాకపోవడం కాదు. ఎవరెస్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ యూ అని. నేను ఎవడో ఎవరెస్ట్ ఎక్కలేదంటేనే తీసుకోలేకపోయాను. అది యాక్సెప్ట్ చేయట్లేదంటే ఎవరెస్ట్ యాక్సెప్ట్ చేయలేదంటే ఐ కాంట్ టేక్ దట్ వర్డ్. అవును. నేను ఇప్పుడు ఎక్కుతాను అన్న. ఏదో వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయడం కాదు. నేను ఇప్పుడు క్లైమ్ చేస్తున్నట్టు అందరూ షాక్ అయ్యారు. ఆల్రెడీ 10 కేలు తగ్గిపోయావు, పోతావు ఇంక పైకి వెళ్తే అని. ఎవరు ఒప్పుకోలేదు. బట్ నేను కన్విన్స్ చేశాను. మళ్ళీ వెళ్ళి హిస్టరీలో ఇప్పుడు వచ్చారు అక్కడ. ఒకసారి ఎవరెస్ట్ ఎక్కితే ఎక్కారో ఫెయిల్ అయ్యారు అంతే. రెండోసారి ఎవరు ప్రయత్నించలా. ఎక్కి హిస్టరీ క్రియేట్ చేశాను. ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ పర్సన్. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో దట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. చాలా మటుకు చాలా మంది చేస్తారు. అది క్లైమ్ చేయడం అనేది మనం అనుకుంటా ఏముంది కొండ అనుకుంటా, బట్ నేను చూసింది, నేను విన్నది ఏంటంటే వెరీ హార్డెస్ట్ థింగ్ టు అచీవ్. చాలా విల్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి, అండ్ ఫిజికల్ గా మెంటల్ కూడా చాలా టఫ్ గా ఉండాలి. అదంతా ఓవర్కమ్ చేసి మీరు అక్కడ వరకు వెళ్ళి లైక్ మన ఇండియన్ ఫ్లాగ్ ని అక్కడ మళ్ళీ పెట్టడం అనేది వెరీ గుడ్ థింగ్. సో వాట్ ఈస్ నెక్స్ట్? మార్షల్ ఆర్ట్స్ లో ఉంటారా, మౌంటైనరింగ్ లో ఉంటారా, లేదా పాలిటిక్స్ సైడ్ వెళ్తారా, ఏంటి? ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్ అనేది ఫుల్ స్టాప్ కాదు, కామర్స్ పెట్టుకుంటూ వెళ్తాం అన్నట్టు. సో, నేను అది చేశాను. మార్షల్ ఆర్ట్స్ లో ప్రూవ్ చేసుకున్నాను వరల్డ్ నెంబర్ 1 కింద. నా మార్షల్ ఆర్ట్స్ లో అంటే మార్షల్ ఆర్ట్స్ చాలా ఉన్నాయి. అవును. అండ్ మౌంటైనరింగ్ లో ప్రూవ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఏంటంటే గ్రాండ్ స్లామ్ అంటాము. అదొకటి ఫినిష్ చేయాలి. అంటే ఏంటంటే గ్రాండ్ స్లామ్ అంటే? అంటే 7 కాంటినెంట్స్ 7 హైయెస్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేసి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి కదా, అవి స్కీ చేయాలి. ఓకే. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్ అంటాం. అంటే వరల్డ్ టఫెస్ట్ ఛాలెంజ్ ఇది. చేసిన వాళ్ళు ఇప్పటి వరకు 70 మంది ఉన్నట్టున్నారు. సో, ఫాస్టెస్ట్ చేసిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు అందులో నేను ఉన్నాను. అందుకే వరల్డ్ టాప్ 10 లో ఉన్నాను. ఓకే. అంటే బ్యాక్ టు బ్యాక్ మౌంటైన్స్ చేసుకుంటూ వచ్చాను. బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ రెస్ట్ లేకుండా. సో, ఇప్పుడు ఈ నార్త్ పోల్ ఒకటి ఉంది నార్వేలో. అదొకటి ఫినిష్ చేస్తే గ్రాండ్ స్లామ్ టైటిల్ వస్తుంది నాకు. ఓకే. సో, ఇంక మౌంటైనింగ్ కూడా బెస్ట్ అని ప్రూవ్ చేసేసుకున్నట్టే. ఓకే. సో, పాలిటిక్స్ లో ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది. యాహ్! ఓకే. అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలి. హ్యావ్ టు సీ. ఓకే. యాహ్! సో ఎలక్షన్స్ కోసం మళ్ళీ అటువైపు అడుగులు ఉంటాయా, లేకపోతే ఫస్ట్ గ్రాండ్ స్లామ్ ఫినిష్ చేద్దామని? ఏది ఒక దాని వల్ల ఒకటి ఆగదు. మనసు ఉంటే మార్గం ఉంటది అన్నట్టు నాకు రెండు వైపులా మనసు ఉంది, రెండింటికి మార్గం ఉంది. ఓకే. ఏది ఏ మార్గం దేన్ని ఆపదు. టైం మేనేజ్మెంట్ చేసుకొని ఫోకస్డ్ గా ఉంటే ఏది డిస్టర్బ్ అవ్వదని నా ఉద్దేశం. ఫిజికల్ గా నేను డైలీ ఫిజికల్ ఫిట్నెస్ బాగానే ఉంటది. డైలీ ఆ ప్రాక్టీస్ ఆపను. అలా అని చెప్పి ఎక్కడే విషయాలు జరుగుతున్నాయి తెలుసుకోవడం ఆగదు. అన్ని జరుగుతూ ఉంటాయి. సో, నేను గెలుస్తానా గెలనన్నది ఇట్స్ సెకండరీ థింగ్. నా పర్సనల్ దీంట్లో నేను గెలగలుగుతాను ఈ మౌంటైనరింగ్ ఆటలో. బట్ ప్రజలు నిర్ణయించడానికి గెలుపు నేను చెప్పలేను, కానీ అవును. ప్రయత్నం మాత్రం ఆపను. ఓకే. సో ఇవన్నీ చేస్తూ ఇంకో యాంగిల్ కూడా నేను విన్నాను, ఒక ఎన్జిఓ నడుపుతున్నారని చెప్పి. ఏంటి దాని గురించి చెప్తారా? పేరేంటి? కల్పవృక్ష. 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 ఓకే. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఎందుకు ఆ పేరు పెట్టారు? నేను సివిల్ ప్రిపేర్ అయినప్పుడు కల్పవృక్ష చదివాను. ఇట్స్ బ్లెస్సింగ్ ట్రీ అని నాకు ఆ పేరు నచ్చింది. అది అసలు దానికోసం స్టోరీ కూడా పెద్దగా ఎలాబరేట్ చేయడానికి ఏం లేదు. బ్లెస్సింగ్ ట్రీ అన్నమాట. ఓకే. మనం ఏమనుకుంటే అది జరుగుద్దని. అది నచ్చి నేను అనుకున్నా ఈ పేరు బాగుందని. ఎవరికో పిల్లలు పెడితే బాగోదు కదా. సో, నాకు అప్పుడు ఎన్జిఓ స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ లేదు. కానీ నేను ఎప్పటి నుంచో ఈ స్టూడెంట్స్ యూనియన్ సర్వీస్ చేయడం ఇంట్లో ఉన్నాను. 2013 డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్జిఓ రిజిస్టర్ చేయించాను నా 2013లో కల్పవృక్ష అని. నేనంటే యూజువల్లీ నా డీడ్ ఎలా రాసుకున్నానంటే నేనే క్రియేటర్, నేనే డిస్ట్రాయర్. నేను ఒక్కనే ఉంటాను. ఇంక దీనికి మెంబర్స్, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఎవరు ఉండరని. అండ్ ఇంకోటి నేను రాసుకుంటే నేను ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోను, ఎవరికి రూపాయి ఇవ్వను. దీని నుంచి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగవు. మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ఏమి సైట్లు ఏమి తీసుకోం. ఇది ప్యూర్గా అవేర్నెస్ చేయాల్సిన సంస్థ అని. అందుకనే నేను దాని మీద చేసింది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. అంటే ఇప్పుడు చాలా హెల్మెట్, ట్రాఫిక్ అవేర్నెస్ కానీ, అండ్ అలాగే సెల్ఫ్ డిఫెన్స్. మెయిన్గా ప్రతి స్కూల్లోని సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలన్నది నా కోరిక.
ప్రతి స్కూల్లో ప్రతి ఆడపిల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆ అబ్బాయి మెడిటేషన్ అన్నది చేయాలన్నది నా డ్రీమ్. అండ్ దాంతోపాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం అవేర్నెస్ అది కరికులంలో యాడ్ చేయాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏ స్పోర్ట్స్ ఆడండి, సెల్ఫ్ డిఫెన్స్ అనేది కామన్ చేయాలి. ఇది నా మోటో. సో నేనేం చేశానంటే ప్రాజెక్ట్ శక్తి అని కొంతమంది స్పాన్సర్స్ తీసుకొని ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లోని ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేర్పించాం ప్రాజెక్ట్ శక్తి అని. అప్పుడు రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ అని వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఓకే. యా, సో అలా నా ఎన్జిఓ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. అంటే నేనేమి రూపాయి పెట్టను, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. కాన్సెప్ట్ చెప్పి వాళ్ళతో చేపిస్తారు. యా, అవేర్నెస్ అంటే దానికేం డబ్బు ఖర్చు అవ్వదు, మన పర్మిషన్స్ అవును అవును. స్కూల్ నుంచి పర్మిషన్ ఇస్తే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సో అంతే. అందులో నుంచి నేను ఏదో డబ్బు పెట్టి చేసేది నాకు ఎవరైనా డబ్బు పెట్టినా నచ్చదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా చేస్తుంది, ఇది ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు అన్నట్టు ప్రభుత్వం ఆల్రెడీ చాలా చేస్తుంది, అంతే తప్ప మళ్ళీ మనం స్పెషల్గా చేయడానికి ఏం లేదు. బట్ ఇది ఒక్కొక్కల పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎన్జిఓ స్టార్ట్ చేయడం కారణాలు పర్సనల్ రాంగ్ డూయింగ్స్, నేను చేసిన తప్పు వల్ల నేను రిలీజ్ ఏదైనా మంచి చేయాలనుకోవటం, సొసైటీ రాంగ్ డూయింగ్స్, సొసైటీలో తప్పు జరిగిపోతుంది నేను దాన్ని మార్చాలనుకోవటం, ఫ్యామిలీ రాంగ్ డూయింగ్స్, ఫ్యామిలీ ఏం జరిగిన దానికి అంటే ఎవరినో చదివించలేకపోవటం, నేను చదివించాలనుకోవటం, ఇలాంటి ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. నా పర్సెప్షన్ ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టకుండా సేవ చేయగలుగుతాం నిరూపించడం. రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో బెస్ట్ సోషల్ ఎన్జిఓ కింద. నేను అంత అవేర్నెస్ అంత పబ్లిసిటీ చేయను కానీ బట్ వీ హ్యావ్ ఎ గుడ్. ఓకే. సో ఈ యాక్టివిటీస్ లో ఏదైనా మీకు బాగా టచ్ చేసిన మూమెంట్ ఏమైనా ఉందా ఈ ఎన్జిఓ యాక్టివిటీస్ లో? ఎవరికైనా అంటే చాలా మంది మీ ద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి కదా, అది ఏ రూపంలో అయినా అలాంటి టచింగ్ మూమెంట్ స్టోరీ ఏమైనా మీకుందా? మేము సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించామని ఎవరు అక్కడ వాడేవారు కాదు, నాకు హట్టింగ్ అనిపించింది. ఓకే. ఎందుకంటే ఏ అమ్మాయికి సమస్య వచ్చిన మళ్ళీ మాకే ఫోన్ చేసేవారు, అమ్మాయి అక్కడ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. సో మా కల్పవృక్ష ఎన్జిఓ కోసం ఎలా కన్వర్ట్ చేసామంటే అమ్మాయిలు కాపాడడం కింద. ఏంటంటే చాలా మంది కాలేజ్ ముందు కాగితాలు ఆడడం, బెదిరించడాలు ఇవన్నీ చేసేవారు. నేను అక్కడే ఆమె కొట్టి ఆమె చొక్క ఇప్పించి మోకాలని సారీ చెప్పించాం. నా ఎన్జిఓ చేసిన యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు కానీ పోలీసుల మీద ఎవరికి చెప్పకూడదు, బట్ అది మామూలుగా అంటున్నా. నాకు ఎప్పుడు టచింగ్ లేదు, అంతా హట్టింగ్ అని ఎవరు అనుకునే వాళ్ళు. అది అమ్మాయిలు అంతా కష్టపడి నేర్చుకుని ఎవరు యూజ్ చేయట్లేదు. ఎవరైనా ఒకరు చెయ్యేస్తే అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. లాయిపెట్టి కొట్టడం అన్నది చాలా సింపుల్ థింగ్, దానికంట వేడిస్తే ఏం వస్తుంది, దానివల్ల ఏం రాదు కదా. నేర్చుకుంది అందుకనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఇన్బుల్ చెయ్యాలి. సెల్ఫ్ డిఫెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడున్న కిడ్స్ గట్టిగా స్టాండ్ అవుతున్నారు. అవును అవును, టెన్షన్ లేదు. ఓకే. సో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదండి, అంటే మౌంటైనరింగ్, మార్షల్ ఆర్ట్స్, పాలిటిక్స్, ఎన్జిఓ, సో ఇవన్నీ వైజాగ్ నుంచే చేస్తాను. వాట్ ఈస్ వైజాగ్ ఫర్ యూ? నాకా వైజాగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. వాట్ ఈస్ అని చెప్పలేను, ఎవ్రీథింగ్ అంటాను. నాకు ఆనందం ఇక్కడే. నేను మీకు చెప్తే నమ్మరు, నేను ఆల్ ఓవర్ అన్ని కాంటినెంట్స్ తిరిగాను, ఎవరు చూడలేను, నాకు అంతా చూసాను. అన్ని ఎన్ని చూసినా వైజాగ్ ఇస్ వైజాగ్. అంటే ఇక్కడికి వస్తే నాకు కొంచెం ఊపిరి బాగా ఆడుతుంది. సో ఎక్కడున్నా ఎందుకంటే మంచి ప్లేసెస్ చూడొచ్చు, మంచిది చూడొచ్చు, బట్ వైజాగ్ ఇది ఎమోషన్, నాకు ఒక మంచి ఎమోషన్. నాకు చాలా ఇచ్చింది ఇక్కడే. నన్ను ఒక హీరో కింద నిలబెట్టింది, అంటే వైజాగ్ నిలబెట్టింది అని కాదు, ఇక్కడ నేను ఉంచున్నాను కాబట్టి ఐ హావ్ పర్సనల్ ఎమోషన్ కనెక్షన్ విత్ వైజాగ్ అనమాట. సో ఇది అదని చెప్పిన ఎవ్రీథింగ్, నాకు వైజాగ్ అనేది ఎవ్రీథింగ్. వైజాగ్ బాగుండాలని కోరుకుంటాను, మంచి పేరు రావాలని కోరుకుంటాను. ఆల్రెడీ పేరు ఉంది, ఇంకొంచెం మన నుంచి ఇక్కడ చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ వెళ్ళాలి, పొలిటికల్ గా మంచిగా మినిస్టర్స్ వెళ్ళాలి, సెంట్రల్ లెవెల్ వెళ్ళాలి. ఇలా వెళ్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది, బాగుంటుంది అని నా ఒపీనియన్. సో అకార్డింగ్ టు అంటే ఎకనామిక్స్ పరంగా వైజాగ్ ఇస్ ద 9th richest సిటీ ఇన్ ద కంట్రీ. సో మనకి ఏం ల్యాక్ అవుతున్నావా? 9th richest సిటీ అయ్యి ఉండి ఇంకా Tier 2 సంబంధించిన సిటీస్ లో లిస్ట్ లోనే మనం ఉన్నాం. అలాగే మనకన్నా వెనక్కున్న సిటీస్ అన్నిటికీ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. లైక్ మెట్రోస్ తీసుకోండి, మన కళ ఎప్పుడూ ఉండిపోయింది. జోన్ అనుకోండి, ఇవన్నీ ఒక పొలిటికల్ యాంగిల్లో ఉంటాయి. బట్ స్టిల్ అంటే మీరు పొలిటికల్ ఉన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో వాట్ ఈస్ ల్యాకింగ్? ఒక మెట్రో ఎందుకు రావట్లేదు? కొచ్చిన్ మనకన్నా ఎక్కడో ఎకనామిక్ లో కింద ఉంది. కొచ్చిన్ లో పెద్ద మెట్రో రీసెంట్ గా శాంక్షన్ అయింది. అలాగే మీరు తీసుకుంటే సూరత్, ఇవన్నీ మన కిందనే ఉంది. సో మనం ఏం మిస్ అవుతున్నాం? మనం నేను అనుకోవడం ప్రయత్నం లోపం అనుకుంటాను. ఓకే. సో ఏదైనా గట్టిగా ప్రయత్నిస్తే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకప్పుడు చాలా మిత్ ఏంటంటే ఇక్కడ ఏం సాఫ్ట్వేర్ కంపెనీస్ రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు ఇదంతా. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఈవెన్ ఢిల్లీలో సమిట్ అయినా ఇక్కడ సమిట్ అయినా పీపుల్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్, ఎస్పెషల్ ఇన్ వైజాగ్. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ అని మనం ఇలా చూస్తున్నాం కాబట్టి, ఇప్పుడు న్యూయార్క్ అవి ఇవి చూస్తే దీనికంటే చాలా చండాలంగా ఉన్నవి కూడా, బికాజ్ అద్దాల మేడ వల్ల అట్రాక్షన్. అదే అద్దాల మేడ ఇక్కడ రావడానికి ఎవరు ఆపరు. మెట్రో వస్తేనే అదొక రిచెస్ట్ అనో లేదంటే బిలీవ్ చేయను కానీ నేను
నడుచుకెళ్ళినా అక్కడ చూడటానికి అంతా బాగుంటే పీపుల్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ హియర్. అవును. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ జరగాలి. ఒకప్పుడు ఏంటంటే దీన్ని ప్రొటెక్ట్ చేయడం చాలా మంది వైజాగ్ పీపుల్ లో కూడా నేను చూస్తాను. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే రోడ్లు ఈ పాడైపోద్ది, జనాలు వచ్చేస్తారు. ఎందుకు గవర్నమెంట్ రెవెన్యూ రావట్లేదని. అవును. ఇప్పుడు సోర్సెస్ ఉన్నది ఇక్కడే. అవును. మీరు జనాలు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? అరకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. టూరిజం పరంగా వైజాగ్ లో పెట్టాలని ఎందుకు ఆలోచిస్తారు? బికాస్ ఇట్స్ నైస్ ప్లేస్ టు సెటప్ ఏ కంపెనీ కానీ ఏదన్నా. అవును. అంతే తప్ప ఇక్కడికి క్యాప్ లో వస్తే బంద్ అయిపోద్ది అంతా కరెక్ట్ కాదు. అంటే నేను ఏదో సపోర్టివ్ గా అవును, మాట్లాడలేదు ఇష్యూస్ కి. అవును. బట్ మనం కొంచెం అదర్ దెన్ పాలిటిక్స్ ఆలోచిస్తే అంత మంచి ఖచ్చితంగా జరగాలి. జరిగితే ఎందుకంటే అందరూ ఇక్కడ ఇంట్రెస్ట్. మీరు నమ్మరు, ఢిల్లీ వాళ్ళు కూడా మాకు వైజాగ్ లో మంచి ప్లేస్ దొరికితే వాంట్ సెటప్ ఏ కంపెనీ అని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఐ బిలీవ్ విల్ బి స్టాండ్ as the richest వన్ ప్లేస్ లో కూడా వెళ్తాం. బట్ ఇట్స్ టేక్స్ టైం. ప్రయత్నం ఇంకొంచెం గట్టిగా చేయాలి. ఏదో ఒక పార్టీ రెండు పార్టీ అని కాకుండా అందరూ మనస్ఫూర్తిగా మనం డెవలప్ అవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా. సో అంటే ఇందాక మీరు ఆ పాయింట్ చెప్పారు కదా, అంటే ఒక క్యాపిటల్ వస్తారో లేకపోతే ఇది వస్తుందో బిజీ అయిపోద్ది సిటీ అని. సిటీ అంటే అదే కదండి, ఆటోమేటిక్ గా అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అంటే ఒకటి మనం ఏ విధంగా ఆలోచించాలంటే ఎకానమీగా పెరుగుతుంది, పెరగాలని కోరుకుంటారు, పెరిగితే జరగకూడదంట. అది చాలా మంది చూస్తే వైజాగ్ పాడైపోద్ది. జాబ్స్ కావాలంటారు, ఇండస్ట్రీస్ కావాలంటారు, అన్ని కావాలి, బట్ ఇక్కడ పెట్టకూడదు. అది సో కొంతమందిలో ఆ మిత్ అనేది ఉంది. ఫైట్ అలా జరగాలనుకోవటం మూర్ఖత్వం. అవును. అండ్ ప్రజల్ని ఏదో చేయటం తప్ప. నేను ఏదో మీకు చెప్పినట్టు ఈ పార్టీ ఆ పార్టీ సపోర్టివ్ అని నేను చెప్పట్లా. ఇది మనం మామూలుగా కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే తెలిసే విషయమే. ఇక్కడ వస్తే పాడైపోవడం అంటే ఎవరు నీట్ గా ఉంచుతున్నాడు, వస్తున్నారు జనాలు. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీకు నిజంగా వైజాగ్ పాడవకూడదు అనుకుంటే బీచ్ రోడ్ లో నవిలి మింగేసి అక్కడ వేసేయడం ఎందుకు, ఆ మూరి మిచ్చర్ తినేసి అక్కడ పడేయటం ఎందుకు, ఇవన్నీ మనం ఏం చేయం. ఆ మూరి మిచ్చర్ పక్కన సడన్ గా మైక్ పెట్టేసరికి ఆడోడిపోదు ఎవరేం చేయట్లేదు, ఇవన్నీ మాట్లాడతారు. సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఉండాలి. మనం ఫస్ట్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మనం పని మనం చేస్తే ఆటోమేటిక్ గా అందరూ అలా అవుతా ఈజీగా అవుతుంది వర్క్. బ్లేమ్ చేసేయాలా, బ్లేమ్ అంతా ఒకరిని పెట్టేయాలని థాట్ లో ఉంటాయి. ఓకే. సో రీసెంట్ గా మనకి మన వైజాగ్ కి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఇన్ఫోసిస్ వచ్చింది, మంచి బజ్ క్రియేట్ చేసింది సిటీలో. ఓకే, ఐటీ మళ్ళీ స్టార్ట్ అయిందిరా. ఎప్పటి నుంచో చాలా మందికి ఒక ఇంప్రెషన్ ఏంటంటే ఐటీ పార్క్ ఉంది, ఐటీ సెజ్ ఉంది, బట్ ఐటీ కంపెనీస్ రావట్లేదు అని ఒక మిత్ అయితే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. బట్ ఎప్పుడైతే ఇన్ఫోసిస్ బోర్డు పెట్టి కానీ నమ్మలేదు ఇన్ఫోసిస్ వచ్చింది అని చెప్పి. ఇక్కడ ఎక్కడ మాటలు ఇవన్నీ పెద్ద కంపెనీ ఇండియాలో. ఐ థింక్ టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్. సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దట్, ఇలాంటి కంపెనీస్ రావడంతో? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను చూసాను కదా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కంపెనీ రావడానికి కారణం పార్టీ అనుకుంటున్నారు. ఏ పార్టీ అవనివ్వండి, కంపెనీ రావడానికి కారణం పార్టీ ఎలా అవుతుంది? దే నీడ్ ఎ గుడ్ సెటప్. ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అలా మనం యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళాలి తప్ప ఇక్కడికి రావట్లేదని ఇది అని అనుకోకలేదు. ఇప్పుడు అందరికి ఒక ఆన్సర్ ఇన్ఫోసిస్ అన్నది. ఐఎమ్ సో హ్యాపీ. అది ఎవరు చేసినా హ్యాపీ. ఏ పార్టీ అయినా మనకి సొసైటికల్ గా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ గుడ్. అది ఎవరు వచ్చినా జరుగుద్ది. మీకు ఇప్పుడు చూడండి, అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వేరు, వైజాగ్ రియల్ ఎస్టేట్ వేరు. ఇక్కడ ఎప్పుడు పడదు, మీరు చంపేసినా చావదు. అంటే వీ హ్యావ్ ఎ సెపరేట్ అదొకటి అనమాట, ఒక బిజినెస్ సెక్టర్ ఉందని కదా. అది దాని వాల్యూ ఎప్పుడు పైకి వెళ్తుంది తప్ప కింద రాదు కూడా అసలు. లేదు. రియల్ ఎస్టేట్ గురించి చెప్పారు కాబట్టి హైదరాబాద్ వైజాగ్ కంపేర్ చేసుకుంటే వీఆర్ ఎక్స్పెన్సివ్ దెన్ హైదరాబాద్. అంతే, చాలా సిటీస్ లో వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ఇప్పుడు చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ లేదా ప్రైస్ ఆఫ్ ద ల్యాండ్ గానీ, మనం హైదరాబాద్ బిగ్గర్ సిటీ కదా, మనకన్నా చాలా పెద్ద సిటీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంత అక్కడ ఉన్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లేకపోతే ఫార్మా గానీ, వాట్ యూ టేక్ ఎనీ ఆటోమొబైల్ గానీ ఏది తీసుకున్నా హైదరాబాద్ ఇస్ బిగ్. అక్కడికన్నా అలాంటి ల్యాండ్ ఏరియాస్ లో మనది ఎక్స్పెన్సివ్ గా ఉంది. అండ్ మనకి చాలా ఎక్స్పాండింగ్ ల్యాండ్ ఉందండి, మనకి చాలా ఎంటీ ల్యాండ్ ఉంది. అండ్ ఇప్పుడు కొన్ని చోట్ల మనం ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ పాడు చేసి అక్కడ క్యాపిటల్స్ చేయటం అన్ని మూర్ఖత్వం. కానీ ఇక్కడ మనకి చాలా ఇది ఉంది మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సీవేస్ ఉంది మనకి. వీఆర్ ద ఓన్లీ క్యాపబుల్ పర్సన్స్ టు దీస్. ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు. ఎన్ని బిజినెస్ పెట్టి ఎంతమంది జనాలు వస్తే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంత రెవెన్యూ జనరేట్ అయితే ఎకానమీ డెవలప్ అవుతుంది. సో అది కదా మెయిన్ కాన్సెప్ట్. దాని మీద ఫోకస్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మన ఏదో వైజాగ్ అనే కాదు, రాష్ట్రానికి కూడా మనం ఫుడ్ పెట్టగలుగుతాం. ఇప్పుడు రెవెన్యూ క్యాపిటల్ ఆబ్వియస్లీ వైజాగ్ కదా. ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ కానీ, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ. సో ఇంకొంచెం ఎక్కువ వస్తే ఇక్కడనే కాదు ఇంకెక్కడైనా. ఇప్పుడు మచిలీపట్నం ఏదో పోర్ట్ డెవలప్ చేస్తున్నారు, శ్రీకాకుళంలో ఒక పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ ఒక 5 years లో విల్ బి వన్ అని నేను అనుకుంటున్నాను. అందరూ కష్టపడచ్చు, దారి లేదని అయితే చెప్పలేము. ఓకే. సో ఇదే కంటిన్యూస్ గా వన్ మోర్ క్వశ్చన్ నాకు పొలిటికల్ గానే ఉంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ 1 capital and 3 capital? నా ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఫస్ట్ అర్థం కాలేదు నాకు అసలు ఏంటి 3 capitals, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ.
అంటే చాలా డిస్కషన్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అంతా నేను పాజిటివ్ గా ప్రెసెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాను, మిగతా అందరూ యాంటీ గవర్నమెంట్స్. ఓకే. లాట్ ఆఫ్ డిస్కషన్స్ అన్నమాట. అంటే ఎలా ఉంటదంటే ఇక్కడ గానీ మనకి క్యాపిటల్ వస్తే ప్రతి మనిషి ఇక్కడికి వస్తాడు, ప్రతి మనిషి ఇక్కడ అవుతది, డెవలప్మెంట్ ఇక్కడ అవుద్ది, అంతా ఇక్కడ అవుతుంది. 3 క్యాపిటల్స్ పెట్టడం వల్ల 3 రీజన్స్ డెవలప్ అవుతాయని. ఇప్పుడు మీకు హైదరాబాదే క్యాపిటల్ ఉండటం వల్ల మిగతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమి డెవలప్ అవ్వాలి. అవును. రెవెన్యూ అంతా అక్కడి నుంచే మొత్తం అందరికి పంచాల్సి వచ్చేది. అవును. సో అది దృష్టిలో పెట్టుకుని మేబీ 3 క్యాపిటల్స్ పెట్టుంటారేమో. ఇక్కడ చిన్న పాయింట్ యాడ్ చేస్తాను నేను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే. 60 to 70% ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ విశాఖపట్నం ఉందే స్టేట్ మొత్తం డివైడ్ అవుతుంది. ఇంకెక్కడ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇక్కడున్న గవర్నమెంట్ సెక్టర్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని వైజాగే హైయెస్ట్ ప్రొడ్యూసర్ చేసేది స్టేట్ మొత్తానికి. మీకు ఇంకా చెప్తున్నాను, ఒక జ్యుడిషియర్ దగ్గర పెట్టారనుకోండి, అక్కడ లా యూనివర్సిటీస్ ఒకటి వచ్చి, ఏదో లా అకాడమీస్ వచ్చి, ట్యూషన్ సెంటర్ వస్తే ఎక్కడి నుంచి వచ్చి జనాలు అక్కడ చదువుకుంటారు కదా, అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. అలాగే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి అలా పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ రీజన్ డెవలప్ అవుతుంది. సో మనకు చెప్పుకోవడానికి ఏముంటుందండి, బీచ్ దగ్గర ఇల్లు అలా ఉంటే ఒకటి ఉంది కదా. అలాగే ఆ ఒక్క డెవలప్ అయ్యే ఇక్కడ అసెంబ్లీ దగ్గర లేదు, ఇప్పుడు అదే చెప్పుకునే కదా అందరూ అమ్ముకుంటారు ₹1,00,000 ₹1,00,000. సరే డెవలప్ అయితే అక్కడ కూడా కొన్ని వస్తాయి, ఏ షాప్స్ వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, జనాలు కొనుక్కుంటారు, అక్కడికి వెళ్ళి బతుకుతారు, ఆ దగ్గరలో సెటప్ చేస్తారు. 100 మంది అక్కడ సైడ్ కొనుక్కోండి, ఒక బడ్డీ కొట్టడు పెడతారు కదా, ఆడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. సో ఇవి సింపుల్ కామన్ సెన్స్ తో ఆలోచించాను. ఇప్పటికీ నాకు అంత అవగాహన లేదు వాట్ ఈస్ 3 క్యాపిటల్స్, వాట్ ఈస్ 1 క్యాపిటల్ అని. బట్ నాకైతే అది తప్పు అయితే అనిపించలేదు. అందులో వైజాగ్ క్యాపిటల్ పెట్టడం అసలు తప్పు నాకు అసలు అనిపించలేదు. నా స్టాండ్ అయితే అది, నా ఒపీనియన్. నేను అలాగని ఎవరో చెప్తాను హర్ట్ చేయాలని అనుకోవట్లేదు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, మీకు ఇన్స్పైర్ చేసిన అట్లీస్ట్ ఈ ఫీల్డ్స్ కాదు మాట్లాడటం అలా నేను అనట్లేదు, సమ్వన్ విల్ బి దేర్. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరిని చెప్పినా కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ చూసి నాకు అలా అనిపిస్తుంది. ఓకే. బాగా బతకాల్సిన టైంలో కూడా లైఫ్ సాక్రిఫైస్ చేసి దేశం కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ పీపుల్ అసలు సస్టైన్ కాదు కదా, అసలు పొట్టరు కూడా పుట్టలేదు కూడా. వాళ్ళ తర్వాత నాకు భగత్ సింగ్ గారు అన్న, లేదంటే మన అల్లూరి సీతారామరాజు గారు అన్న విపరీతమైన పిచ్చి. అంటే అంత సాక్రిఫైస్డ్ గా వాళ్ళు అన్ని వదిలేసి చేయటం వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ కనిపిస్తారు. సో మనం అన్ని చేయక్కల్లా, ఆడదానం చేయక్కల్లా, ఏమీ చేయక్కర్లేదు, దేశం కోసం చచ్చిపోక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు. మనం దేశం కోసం ఆలోచించి కాన్షియస్ గా, సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా మన రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ చాలా మంది తెలుసు, ఫండమెంటల్ డ్యూటీస్ అంతమంది తెలుసు. రైట్ ఇక్కడ చెప్తారు కదా మనకి ఇవన్నీ. ఇప్పుడు మనం కొన్ని ఉంటాయి, చెత్త అక్కడ తీసి అక్కడ వేయటం, ఇలాంటిది ప్రతి ఒక్కడు ఆన్లైన్ పేరు పెట్టడం తప్ప మనం ఏం చేయాలి, సమాజానికి ఏం చేయాలన్న కాన్షియస్ లో ఎవరు లేరు. అలా ఉంటే బాగుంటదని అనుకుంటాను. ఇవన్నీ ముందుగా అన్ని సాక్రిఫైస్లు చేసి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తర్వాత తీసుకుంటే ఏపీ అబ్దుల్ కలాం గారు కానీ, నాకు స్వామి వివేకానంద గారు, అందరూ ఇష్టం, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ జనరేషన్ లో ఇన్స్పిరేషన్ అంటే చెప్పలేదు. ఇష్టం అయితే చాలా మంది ఉంటారు, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి, కానీ ఇన్స్పిరేషన్ అయితే ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే. మీరు బుక్స్ చదువుతారా? లేదు అసలు ఏంటో డిఫాల్ట్ గా చదవలేను. ఓకే. కానీ స్టోరీస్ వింటా విపరీతంగా. స్టోరీస్ వింటా, నాకు పాత స్టోరీస్ అవన్నీ వింటే ఇష్టం. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారు ఒక ఆవిడ చాలా బాగా చెప్తారు మంచిగా, ఆ స్టోరీస్ ఎక్కువ. ఓకే. స్టోరీస్ ఏవో అంటున్నారు కాబట్టి ఏనా ఫేవరెట్ కోట్ ఏమైనా ఉందా మీకు? నేను స్వామి వివేకానంద గారిని బాగా ఫాలో అవుతాను కదా, నేను ఒక సర్టెన్ టైమ్ లో చదవాల్సి వచ్చింది మొత్తం స్వామి వివేకానంద గారి కోట్స్ అని. అందులో నాకు బాగా ఇష్టమైంది, టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ విన్ యూ కెన్ లీడ్. నువ్వు రిస్క్ తీసుకో, గెలిస్తే లీడ్ చేయగలవు, లాస్ అయితే గైడ్ చేయగలుగుతావు ఎక్స్పీరియన్స్ తోటి అన్నది. అండ్ అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, ఇఫ్ యూ విన్ ఫర్ ద ఫస్ట్ టైం యూ షుడ్ విన్ ఫర్ ద సెకండ్ టైం ఆల్సో, అదర్వైజ్ పీపుల్ విల్ థింక్ యూ విన్ ఫస్ట్ టైం బై లక్, నాట్ బై హార్డ్ వర్క్. సో ఒక్కసారి గెలిస్తే నువ్వు ప్రతిసారి గెలుస్తానే ఉండాలి ఒక సర్టెన్ ఫీల్డ్ లో, లేదంటే నువ్వు ఫస్ట్ టైం విన్ అయింది బై లక్ అనుకుంటారు జనాలు. సో షుడ్ బి ఫోకస్డ్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ హార్డ్ వర్కింగ్. ఆయన చెప్పేది అంటే రెస్ట్ తీసుకోకూడదని, అమ్మాయి నేను సెటిల్ అయిపోయాను, నేను సక్సెస్ అయిపోయాను, దానికి ఫుల్ స్టాప్ ఉండదు. సక్సెస్ అయినప్పుడే మనం కాన్షియస్ గా ఉండాలి. నేను ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత నా మీద కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, నేను ఏం తప్పు చేసినా పెద్ద న్యూస్ అవుతుంది. సో వి షుడ్ బి కాన్షియస్ అని ఆయన కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వండి అని చెప్తారు. ఓకే. అలా ఇలాంటివన్నీ నాకు కొంచెం ఓకే, దిస్ ఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ థింగ్స్ ఫర్ యు. 100% మోటివేట్ చేసే విషయాలు. ఇందాక స్వామి వివేకానంద గారి ఎపిసోడ్ నచ్చడానికి కారణం ఇవి. ఆయన అంతా జీవితాలను చదివి ముందే చెప్పారు, ఇవి ఫాలో అవ్వండిరా మీరు యువతలారా అని. సో వి ఆర్ ఫాలోయింగ్. ఓకే. సి బేసిక్ గా ఐఎమ్ టాకింగ్ టు ఎ వెరీ యంగ్ హూ ఇస్ ఇన్స్పైరింగ్. అంటే చాలా వాటిల్లో మీరు అచీవ్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ గా సెట్ అయ్యారు. సో ప్రెసెంట్ ఉన్న యూత్ ఎవరైతే అప్కమింగ్ ఉంటారో, లేకపోతే ఆల్రెడీ పీపుల్ హూ వాంట్ సంథింగ్ గైడెన్స్ ఉంటారో, ఒక మిడిల్ స్టేజ్ లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు తెలియదు, ఆర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అదేమి ఒక పర్టికులర్ థింగ్ అవసరం లేదు, ఇన్ జనరల్ గా వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దిస్ యంగ్ జనరేషన్? ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరికి ఇన్స్టెంట్ గా సక్సెస్ వచ్చారు, ఈవెన్ ఇన్స్టెంట్ గా అప్పుడే జరిగిపోవాలి, అప్పుడే అయిపోవాలి, అప్పుడే రిజల్ట్ వచ్చేయాలి, అప్పుడే నీ హీరో అయిపోవాలి, అప్పుడే పాపులర్ అయిపోవాలి. అందుకని చాలా అడ్డమైన యాప్లు కూడా డెవలప్ అయిపోయాయి. సో దే వాంట్ పాపులర్ ఇన్స్టెంట్లీ, ఏదైనా ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి.
లాంగ్ లాస్టింగ్, ఈ కష్టపడటము, ఎక్కువ సార్లు కష్టపడడం, ఎక్కువ రోజులు కష్టపడే తత్వాన్ని మనిషి కోల్పోతున్నాడు. సో ఈ ఇన్స్టెంట్గా వచ్చేది ఏది మనకి ఫ్యూచర్లో మీకు ఎప్పుడు దేన్ని నిలబెట్టదు. నువ్వు ఈరోజు గోల్డ్ మెడల్ కొట్టే దాన్ని ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా హార్డ్ వర్క్ చేసి దాన్ని నిలబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా వచ్చాననుకోవటం మన మూర్ఖత్వం. సో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలని నేను కోరుకున్నాను. ఇన్స్టెంట్గా వచ్చేయాలన్న ఎక్స్పెక్టేషన్ చంపేసి. అండ్ ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం నమ్ముకోవాలి. మనం నమ్ముకుంటే ఇంకా మిగతా ఏం పట్టించుకోక్కర్లేదు. అదొకటి. ఇప్పుడు చాలా మంది నమ్ముకోవడం తక్కువైపోతాం. సో ఇవే నేను చెప్పాలనుకున్నది. సో ఇంకేమైనా చెప్పినా ఎవరు వినరని నా ఓటేమని చెప్తాను అదే. ఓకే, వెరీ గుడ్. సో భూపతి రాజు అన్వేష్ వర్మ, ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్ టు నో మోర్ అబౌట్ యూ. మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మీ గురించి మా ఆడియన్స్ అందరికి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ ఆ మోటివేషన్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని ట్రస్ట్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ గ్రేటర్ సక్సెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.